ప్రతి ఏడాది నూతన విద్యా సంవత్సరం మొదలవగానే ఇష్టానుసారంగా ప్రభుత్వ నిబంధనలను బ్రేక్ చేయడం అనేక స్కూల్ యాజమాన్యాలకు అలవాటుగా మారిపోయింది. ఎలాంటి విద్యా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు తొంగలో తొక్కుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ ఆవరణలో పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, స్టేషనరీ పైన స్కూల్ పేరు ముద్రించి అధిక ధరలు విక్రయిస్తున్నారు. ఈ కోవలోనే మేడ్చల్ జిల్లా కుషాయిగూడ నాగార్జునగర్ కాలనీని గౌతమ్ మోడల్ స్కూల్ నిర్వాహకులు అధిక ధరలు బుక్లను విక్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఏఐఎఫ్ సభ్యులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గౌతమ్ మోడల్ స్కూల్ను పరిశీలించి బుక్స్ను విక్రయిస్తున్న గదిని స్విచ్ చేశారు. గౌతమ్ మోడల్ స్కూల్లో మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున ఫస్ట్ ఫ్లోర్ లో పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ గౌతమ్ మోడల్ స్కూల్ అనే లోగో పైన పెద్ద ఎత్తున ముద్రించి మరి వీరు పేరెంట్స్ అమ్ముతూ ఉన్నారు. వీటిని ఏ విధంగా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 1 స్పష్టంగా చెప్పింది, పాఠ్య పుస్తకాలు ఎక్కడ కూడా స్కూల్ ప్రిమిసెస్ లో అదేవిధంగా లోగోతో అమ్మదని చెప్పి క్లియర్ గా విద్యాశాఖ అధికారులు కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు 15 రోజుల నుంచి కూడా విద్యాశాఖ అధికారులు సోషల్ మీడియా వాళ్ళ వాట్సాప్ ద్వారా కూడా ఎక్కడ కూడా స్కూళ్ళలో పాఠ్య పుస్తకాలు అమ్మదని చెప్పి స్పష్టంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఈ రోజు ఈసారి ఉన్న గౌతమ్ మోడల్ స్కూల్ కూడా వాళ్ళ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ పెద్ద ఎత్తున దాదాపు రోజుకి 30,000 వాళ్ళు పెద్ద ఎత్తున దండకు పాల్పడుతూ ఉంటారు. పుస్తకాలు, డైరీ ఇట్లాంటివి కూడా విక్రయాలు పెట్టకూడదు, విక్రయశాలలు కూడా పాఠశాలలో జరపద్దు అని చెప్పి జీవో నెంబర్ 1 స్పష్టంగా చెప్తుంది. కానీ ఈ రోజు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ కాప్రా డివిజన్ లో ఉన్నటువంటి గౌతమ్ మోడల్ స్కూల్ కార్పొరేట్ విద్యా సంస్థకు సంబంధించిన స్కూల్ ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా ఈ రోజు పాఠశాలలో అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. దీన్ని ఏమేమిటో మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే పాఠశాల విద్యాశాఖ ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నటువంటి ఈ పాఠశాల యాజమాన్యం పైన తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలి, విచారణ జరపాలి. అవసరమైతే పాఠ్య పుస్తకాలు